ఎస్, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ప్రజెంట్ మనకి వినిపిస్తున్న పేరు ఒకటే, బృందా 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 బృందా. అసలు ఏంటి ఈ సిరీస్, ఏం జరిగిందని చెప్పి అలా చూడడానికి వెళ్తే ఈ సిరీస్లో త్రిష గారిని కూడా కనీసం అక్క అని కనికరం లేకుండా తిట్లు తిట్టేసి కోప్పడిపోయి పేరుకి మాత్రం చుట్టుకి చేసేటివన్నీ పెద్ద పెద్ద పనులే. సో ఎస్, సో రైట్ నౌ యష్ణ గారు మనతో పాటు ఉన్నారు. బృందాలో ఆవిడ చేసిన క్యారెక్టర్ అయితే మామూలుగా లేదు, వేరే లెవెల్ ఉందన్నమాట. అసలు ఎందుకు అలా చేసింది అన్న విషయం ఆవిడతో మాట్లాడి తెలుసుకుందాం. ఎస్, హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు TFPC. నేను మీ అంజలి అండ్ రైట్ నౌ మన యష్ణ గారితో, అదే మన చుట్కీతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సో హాయ్ చుట్కీ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హావింగ్ మీ. నమస్తే. ఎనర్జీ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. చుట్కీ లాంటి క్యారెక్టర్ తో మాట్లాడాలంటే ఈ మాత్రం ఎనర్జీ మేనేజ్ చేయాలి కదా. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకేమనిపించిందంటే చుట్కీ ఇంట్లో వాళ్ళతో తప్ప ప్రపంచాలు అందరితో నవ్వుతా మాట్లాడిద్ది. ఎగ్జాక్ట్లీ కదా. ఎగ్జాక్ట్లీ. ఓకే, కానీ అంత రఫ్ అండ్ టఫ్ గా ఉన్న చుట్కీలో, నేను సగమే చూసా, పూర్తిగా చూడలేదు కాబట్టి, అంత రఫ్ అండ్ టఫ్ ఉన్న చుట్కీలో ఏదైనా ఒక క్యూట్ ఆర్ ఒక స్మైల్ థింగ్ వాళ్ళ ఫ్యామిలీతో జరిగే సిచ్యువేషన్స్, ఎమోషన్స్ ఏమైనా ఉంటాయా? యా, డెఫినెట్లీ ఉంటాయి. బికాజ్ ఐఎమ్ వెరీ లక్కీ. నాకు ఆ క్యారెక్టర్ ఆర్క్ దొరకడం కూడా అలా దొరికింది. ఇట్స్ వెరీ రేర్. ఓకే, అలా అలా అన్ని నేను చేసే నెగిటివ్ థింగ్స్ చూపించచ్చు కదా, బట్ దేర్ వాజ్ అన్ ఆర్క్ వేర్ వి గెట్ ఎమోషనల్ టుగెదర్. బృందా అండ్ చుట్కీ డూ గెట్ ఎమోషనల్. అండ్ నాకు ఆ లైన్ ఆడిషన్ లో కూడా అదే లైన్ చెప్పాను, సెట్ లో అదే లైన్ చెప్పాను. ఐ థింక్ నేను అదే లైన్ జపం చేస్తూ ఉన్నాను అనుకో. ఏ లైన్ అది? విచ్ ఇస్ ఇలా అడుగుతాను అనమాట, బృందా ఐస్ క్రీమ్ తిందామా అని. నీ కోసం నేను అన్ని నువ్వేమో ఐస్ క్రీమ్ తిందామా అని అడుగుతావా? I put her through a lot, but yeah, I think she is my guiding force. ఇప్పిస్తారా ఐస్ క్రీమ్ మొత్తానికి? Yeah. చెల్లి అడిగింది కాబట్టి ఏదైనా. Because అక్కడ నాన్న అమ్మ అందరి సెంటిమెంట్ ఉంది కదా. ఓకే, సో ఎస్, యష్ణ ఎక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది, ఏంటి? నేను ఐ వాజ్ ఎ టిపికల్ హైదరాబాద్ గర్ల్ అండ్ ఇంజనీరింగ్ చేశాను. అండ్ యాక్టింగ్ అండ్ ఆల్ చేస్తాను అని నేను అసలు ఎప్పుడూ అనుకోలేదు. అవునా? ఎప్పుడూ అనుకోలేదు. ఇట్ వాజ్ లైక్ మా మమ్మీ కూడా నన్ను చాలా దూరం ఉంచేవాళ్ళు. ఎందుకో నన్ను ఫస్ట్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ లో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ కింద అడిగారంట. కానీ షీ నెవర్ సెంట్ మీ. బట్ లుక్ ఎట్ దిస్, ఐ థింక్ డెస్టినీ అలా ఉంటే ఇంకా ఎవరు ఆపలేరు అనుకుంటా. సో అలానే I don't know, suddenly I got this feeling like, why can't I act? నాకు I'm a very expressive person. True. నాకు ఏ ఎమోషన్స్ ముఖంలో ఆగదు, లోపల అస్సలు ఆగదు. బయటికి వచ్చేసేయాలి, చెప్పేసేయాలి, అనేసేయాలి, అన్ని అలా ఉంటాయి. Okay. So I'm like, let's utilize this. You're completely an extrovert person. Yeah, people's person. People's person. Yeah. Okay. Then Extrovert also, people also. So I'm like, let's give it a try and start చేసా. ఓ మై గాడ్, ఏ ముహూర్తంలో గివ్ ఇట్ ఎ ట్రై అని స్టార్ట్ చేశానో నాకు తెలియదు. కానీ దేర్ వర్ ఎట్ టైమ్స్ వేర్ ఐ థాట్ ఇంకా చాలే, బికాస్ స్ట్రగుల్స్ ఉంటాయి కదా ఎంతో కొంత, ఇంకా చాలే, మేబీ దిస్ ఇస్ నాట్ మై థింగ్ అనుకున్నా. కానీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు క్విట్. ఐఎమ్ దాట్ ప్యాషనేట్ అండ్ ఐ డోంట్ నో వేర్ దట్ ప్యాషన్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ఆల్సో. ఓకే, సో ఏదో స్ట్రగల్స్ అన్నారు కదా, ఏంటి, వాట్ కైండ్ ఆఫ్ స్ట్రగల్స్? ఇన్ జనరల్ అంటే ప్రాజెక్ట్స్ వెంటనే అవ్వవు కదా. బృందా ఆల్సో స్టార్టెడ్ బిఫోర్ బంగారాజు. So it took like almost 2.5 years for it to release. Okay. So నేను అనుకుంటే, imagine the team. నేను actors, we can go and do 100 projects, but the team, director and the producer, they will not move on to another project unless they release this. So imagine even they went through a lot to make this amazing product called Brinda. So same struggles నాకు కూడా. ఒక ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఇంకో ప్రాజెక్ట్ రావాలి కదా, రావాలి. True. It takes time. సో ఆ ఖాళీ టైంలో ఏం చేస్తారు అనేది కూడా ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, బికాస్ యూ హ్యావ్ టు యూటిలైజ్ ద ఖాళీ టైమ్, యూ హ్యావ్ టు బీ ప్రొడక్టివ్ ఆన్ యువర్ షూట్ డేస్. సో ఐ థింక్ ఐ గాట్ అ లిటిల్ లాస్ట్ ఇన్ దట్ ఖాళీ టైం. బికాస్ ఖాళీగా ఉండేసరికి యాంగ్జైటీ వచ్చేస్తుంది కదా, ఏం చేయాలి, ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏంటి, ఓను ఇట్స్ టేకింగ్ ఫర్ ఎవర్, ఇది అది అని. బట్ దెన్ ఐ థింక్ ఐ బిలీవ్డ్ ఇన్ మై సెల్ఫ్. అండ్ ఆ స్ట్రగలింగ్ పాయింట్ లోనే క్విట్ చేద్దాం అనుకున్నా కానీ నా మనసు ఒప్పలేదు, అవ్వట్లేదు. ఐమ్ లైక్, సమ్ ప్యాషన్ ఇస్ దేర్ ఇన్సైడ్ మీ, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఇస్. సో ఐమ్ లైక్ కంటిన్యూయింగ్ రిగార్డ్లెస్ ఆఫ్ ఎవ్రీథింగ్. అండ్ సీ టుడే బృందా రిలీజింగ్ ఈస్ గివింగ్ మీ అ లాట్ ఆఫ్ హోప్.
ఎస్. Yeah. అండ్ చైల్డ్ ఆర్టిస్ట్గా ఏదో ఆఫర్ వచ్చిందన్నారు, అమ్మ ఎప్పుడైనా చెప్పారా ఏ సినిమాకి వచ్చిందో ఈ క్యారెక్టర్ నువ్వు చేయాల్సింది అది అని? కూడా నాకు నేను యాక్టింగ్ లోకి వచ్చాక చెప్పింది. అబ్బా, చిన్నప్పుడు ఎప్పుడు చెప్పలేదు. చెప్పుంటే నేను వెళ్తా అనేదాన్నేమో. మన సంగతి తెలిసి చెప్పలేదు. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో అంటే కాదు, ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఉన్నారు ఇండస్ట్రీలో? మరి ఎలా వచ్చింది? మై ఫ్యామిలీ ఆర్ టీచర్స్ యాక్చువల్లీ. ఎవ్రీబడి ఈజ్ ఇంటూ టీచింగ్. మా తాతయ్య హెడ్ మాస్టర్, మా పెద్దనాన్న పెద్దమ్మ, ఎవ్రీబడి ఆర్ టీచర్స్. అమ్మా నాన్న? మై మామ్ ఇస్ ఆల్సో ఉస్మానియా యూనివర్సిటీలో వర్క్ చేశారు. ఓ, సో యా. ఏంటిది టీచర్స్ ఫ్యామిలీ నుంచి ఆర్టిస్టా? అది కూడా సైకో ఆర్టిస్టా? పర్ఫార్మర్ ఆర్టిస్ట్. పర్ఫార్మర్ ఆర్టిస్ట్. Thank you. ఓకే. Yeah. సో అంటే యువర్ వాయిస్ ఇస్ వెరీ ప్లస్ అబ్బా. ఎప్పుడైనా దేనికైనా డబ్బింగ్ చెప్పారా? యా, అంటే ఐ వాజ్ అన్ ఆర్జే యాక్చువల్లీ. హే, ఆర్జే ఆర్జే. ఓ రియలీ? ఓకే, డన్. I was actually inter nunchi I was very passionate about being an RJ, వావ్, and I worked with Radio Mirchi as well. పా సూపర్. Yeah, కానీ దాని తర్వాత I thought I want to grow more as a person, and I want to get closer to more people, like people's person. Inka people lo I think I came here, and I think this is my ideal thing. వావ్. సో ఆర్జేగా చేస్తున్నప్పుడు డబ్బింగ్ చెప్పారా ఎవరైనా హీరోయిన్ కానీ ఏదైనా సినిమాకి? నాట్యం అనే మూవీకి చెప్పాను యాక్చువల్లీ. ఓ, యా, కొన్ని వాయిసెస్ అలా ఇచ్చాను. బట్ ఇమీడియట్లీ అది అయిపోయిన వెంటనే ఐ డిసైడెడ్ ఐ వాంట్ టు గెట్ ఇంటూ యాక్టింగ్. సో ఇంకా ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటి? బంగారాజు. Yeah. దానికి బిఫోర్ ఏం చేయలేదా? దానికి బిఫోర్ ఐ డిడ్ వన్ సిరీస్, బట్ దట్ వాజ్ ఓటీటీ. ఓకే. దాని తర్వాత 1 year నేను ఏమీ చేయలేదు బికాస్ ఐ వాజ్ వెరీ చబీ. ఐ వాజ్ వెరీ ఫ్యాట్. ఎలా తగ్గారక్క? 4 hours of workout every day. 4 hours? Yeah, like 1 hour in the morning, 1 hour in the night, and మధ్యలో in between 2 hours మధ్యాహ్నం అవుతుంది అనమాట. దట్ ఈస్ ఇంటెన్సివ్ వర్కౌట్. ఓకే, 4 గంటలు అంటే రోజుకి. అండ్ రిప్లేస్ రైస్ విత్ మిల్లెట్స్. రైస్ విత్ మిల్లెట్స్. వాట్ అబౌట్ ఆవకాయలు, కూరలు, పచ్చళ్ళు? అన్ని తినేయచ్చు. అన్ని తినేయచ్చు. నెయ్యి కూడా మంచిగా తినాలి. ఓ, నెయ్యి ఈజ్ వెరీ గుడ్ ఫర్ యువర్ హెల్త్. ఓకే. కటింగ్ యువర్ ఫ్యాట్స్. సో నేను నెయ్యి ఆపకుండా మంచిగా తినుకుంటూ 4 hours వర్కౌట్ చేసుకుంటూ, యా. ఎంత టైం పట్టింది మీరు? 5 months. 5 months. 5 months. నా పిక్చర్ యాక్చువల్లీ మీకు share ఇవ్వండి, చేస్తా. మేము ఇలా షార్ట్ కట్ ఈ డీటెయిల్స్ అంతా పెట్టి కింద మీ ఫోటోలు పెట్టి ఓ రీల్ వేస్తాం. Yeah. దబ్బగా వైరల్ అయిపోవాలి. సో ఫ్రమ్ దాట్ ఐ డిడ్ంట్ డూ ఎనీథింగ్. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ లో అన్నారనమాట, లా ఉన్నావు ఇది అది అని. ఏం ప్రాజెక్ట్ అది? అది ఇట్స్ కాల్డ్ అసలేం జరిగిందంటే. అసలేం జరిగిందంటే. ఓకే. నార్త్ స్టార్ ప్రొడక్షన్. సో ఇంకా 1 year ఏం చేయలే. ఐ వాజ్ లూజింగ్ వెయిట్ అండ్ లక్కీలీ ఫస్ట్ బృందా హ్యాపెండ్. దెన్ విత్ ఇన్ 1 month బంగారాజు హ్యాపెండ్. అండ్ యా, ఇంకా అలా థింగ్స్ స్టార్ట్. వైల్ యు ఆర్ లిజనింగ్ స్టోరీస్, ఇప్పుడు ఎలాగో కథలు వింటున్నాను, చాలా చూజీగా వెళ్తున్నాను అంటున్నారు కాబట్టి వాట్ కైండ్ ఆఫ్ పాయింట్స్ దట్ మీకు బాగా నచ్చుతున్నాయి? అంటే లైక్ ఈ పాయింట్ ఉంటే చేస్తాను, ఆర్ ఎల్స్ నా క్యారెక్టర్ ఇలాంటి డిఫరెన్స్ ఉండాలి, ఎక్స్పెరిమెంట్ కైనా నేను రెడీ అనుకుంటున్నారా? వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్? Yeah, I mean, I want to go like e generation, whatever is happening, coming of age, drama kind of things is what I'm more interested in. Like films like Love Today, Premalu, ivanni they made a high impact. True. They are very simple if you notice. Avi chaala small story, kani it's all the making how they show it. So I'm also believing in the same way. కొంచెము when I like the story, ఆ స్టోరీ వినేటప్పుడు నాకు నవ్వు వచ్చింది, ఇంట్రెస్ట్ వచ్చింది, అండ్ నేను రిలేట్ అవ్వగలిగాను. యా, నేను కూడా అలా చేశాను at 1 or 2 points, I did such stuff అని అన్నప్పుడు ఐఎమ్ రెడీలీ సేయింగ్ నేను చేస్తాను అని చెప్పి. అండ్ ఐ ఆల్సో ఫైట్ ఫర్ ప్రాజెక్ట్స్ విచ్ ఐ థింక్ ఐ నో ఐ కెన్ మేక్ ఎన్ ఇంపాక్ట్. రోల్ చిన్నగా ఉన్నా పర్లేదు, కానీ ఆ పర్టికులర్ దాంట్లో నేను ఇంపాక్ట్ చేయగలుగుతాను అన్న ఫీలింగ్ నాకు వస్తే నేను ఆ ప్రాజెక్ట్ కోసం ఫైట్ కూడా చేస్తున్నా. సో ఐ వెంట్ హియర్, ప్లీజ్ చెప్పండి. ఓకే. సో యా ఐ గో. సో బేసికల్ గా ఇలాంటి ఒక క్యారెక్టర్స్ ఇప్పుడు మీరు ఇండస్ట్రీకి కొత్తే, అవును, వెరీ న్యూ కామర్. సో అంటే ఎవరు ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు? ఏ హీరోయిన్ ని? బృందా చేశాను కాబట్టి త్రిష గారి పేరు చెప్పకూడదు, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. ఓకే, ఆవిడ పేరు చెప్పకుండా హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్? సో ఐ యాక్చువల్లీ హ్యావ్ అ థింగ్. సో నేను నా 3rd class 4th class లో ఉన్నప్పుడు మనకి ఇవి వచ్చేవి కదా, సాంగ్స్ లిరిక్స్ వచ్చేవి, అండ్ దెన్ యాక్ట్రెసెస్ ఫొటోస్ వచ్చేవి. ఐ యూస్ టు కీప్ ఆల్ ది యాక్ట్రెసెస్ ఫొటోస్
ఓకే. Ileana, Genelia, ఓహో. Trisha, Shriya, everybody, and I used to teach them social studies, maths, and all of that. హీరోయిన్లకే చదువు చెప్పింది ఈవిడ. ఓహో. తమిళ్ దెన్ చిన్నప్పటి నుంచి హీరోయిన్స్ కి చదువు చెప్పిన యష్న. Yeah. So I don't know. I was always fascinated by all the actresses. ఓకే. And నాకు అందరూ actresses అంటే అందరిలో I used to think వీళ్ళు ఇలా దే ఆర్ గ్రేట్, వీళ్ళు ఇలా దే ఆర్ గ్రేట్ అని నేను ఎప్పుడూ అడ్మైర్ చేసేదాన్ని. ఓకే. So I think I have all the qualities from everybody. I remember all the best qualities from everybody. మాట్లాడడం ఎక్కడి నుంచి నేర్చుకున్నారు యష్న? అసలు చాలా డిప్లొమాటిక్ గా ఆన్సర్ చెప్తుంది పిల్ల. అసలు నేను ఒక ఆర్జేతో మాట్లాడుతున్నాను, మర్చిపోయి నేను మాట్లాడుతున్నాను చూడండి, అది నా తప్పు, మీ తప్పు కాదు. సో అంటే బేసికల్ గా ఆల్మోస్ట్ మనకి ఇలియానా గారు కావచ్చు, జెనీలియా గారు, అండ్ అలాగే వీళ్ళందరినీ చూసారు. అట్ ద సేమ్ టైం న్యూ కామర్స్ ని కూడా మీరు చూస్తూ ఉంటారు, ఇప్పుడు కొత్తగా వచ్చిన హీరోయిన్స్ ని కూడా చూసారు. సో వీళ్ళందరినీ కాసేపు పక్కన పెడితే ఇప్పుడున్న ఎవరైతే ఉన్నారో యంగ్ జనరేషన్ హీరోయిన్స్ కావచ్చు, ఆల్రెడీ మంచి పేరున్న హీరోయిన్స్ కావచ్చు, ఎవరితో చేయాలనుకుంటున్నారు? ఒక 3 పేర్లు చెప్పండి. Anupama for sure. అనుపమ పరమేశ్వరన్ గారు సూపర్. Or maybe I'm already doing, you don't know. ఏదో సెట్ అవుతుంది పాప, కొంచెం అట్లా ఉన్నారు అన్నారు కూడా అంటే చేస్తున్నారు అనమాట. ఏంటి చెప్పండి. And Srilila for sure, because Telugu girl, mana Telugu girl, and her high energy dance. ఓకే. I hope that happens sometime. And ఇంకొకళ్ళు చాలా మంది ఉంటారు అబ్బా నా మైండ్ లో ఎప్పుడు. 2 పేరు చెప్పారు, అనుపమ పరమేశ్వరన్ గారు, శ్రీలీల గారు. ఇంకొకటి చెప్పేసేయండి, మేము మంచిగా. సాయి పల్లవి గారు. If at all I get a chance, I think I would definitely be it. ఓకే. Compliment her. Yeah. ఓకే డన్. సాయి పల్లవి గారి ఫస్ట్ మూవీ ఫిదా ఉంది కదా, ఆ మూవీలో ఆవిడ వాయిస్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది కదా, మీ వాయిస్ అలా ఉంది. థ్యాంక్ యూ. కొంచెం మీరు కనుక కొంచెం గట్టిగా మాట్లాడారంటే కలిసిపోద్ది వాయిస్. ఒకసారి చెప్తారా డైలాగ్ ఏదైనా? నాకు ఆ బూతే వస్తుంది, వద్దులే. పర్లేదు చెప్పండి, పర్లేదు. ట్రైలర్ హైబ్రిడ్ పిల్ల అంటది కదా, చెప్పండి. భానుమతి హైబ్రిడ్ పిల్ల. 2 కులాలు 2 మతాలు. 2 కులాలు 2 మతాలు. అదర్ నాకు గుర్తులేదు. 2 మతిమరపు వాళ్ళని పెడితే ఇలానే ఉంటుంది. ఓకే దెన్ వీఆర్ కమింగ్ టు బృందాకి వద్దాం. సో బృందా అంటే నాకు తెలిసి త్రిష గారు ఎన్నో ఎక్స్పెరిమెంట్ క్యారెక్టర్స్ చేశారు, అండ్ ఆవిడ ఆల్రెడీ ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ది చేశారు. బట్ అది సంథింగ్ డిఫరెంట్ గా ఉన్న బృందా క్లిక్ అయినంత ఏది క్లిక్ అవ్వలేదు చెప్పాలి అని అంటే. అండ్ అది కూడా ఒక 16 years అమ్మాయిని కాపాడడానికి ఒక మూవీ చేశారు, నాకు మూవీ పేరు కరెక్ట్ గా గుర్తు రావట్లేదు. సో ఒకప్పుడు త్రిష గారు అంటే అందరికి అడ్మైరేషన్, అండ్ ఒకప్పుడు అందరి డ్రీమ్ గర్ల్ ఆవిడే. సో ఆవిడతో కలిసి వర్క్ చేయడం ఫస్ట్ ప్రాజెక్ట్ ఎలా అనిపించింది ఏంటి? I think the whole reason why I ran to that production office was it was Trisha's project అని చెప్పి నేను ఉరికాను అనుకుంటా ఎక్సైట్మెంట్ లో. లైక్ ఏంటో చూద్దాము, అట్లీస్ట్ లెట్స్ గివ్ అవర్ బెస్ట్ ట్రై అని చెప్పి చాలా ఎక్సైట్మెంట్ తో వెళ్ళాను. అండ్ ఆబ్వియస్లీ త్రిష గారు ఈస్ డూయింగ్ ద ప్రాజెక్ట్, ఇట్ ఈస్ ఆబ్వియస్లీ అన్ అమేజింగ్ ప్రాజెక్ట్. సో నాకు నేను ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు, నేను సెలెక్ట్ అయితే చాలు అనుకుంటూ వెళ్ళా. అండ్ దెన్ ద హోల్ ప్రాసెస్ we had reading anamata, reading sessions. So I think the reason why this clicked for Brinda clicked a lot is also because our story is very tight. Our screenplay is very tight, and our dialogues are very beautifully written, and the music. నాకు నా స్టోరీ తెలుసు, నా హెడ్ అండ్ టైల్ తెలుసు తప్ప సిరీస్ ది తెలియదు కదా. నేను రిలీజ్ అయిన తర్వాత నేను చూసింది. ఓహో మీకు తెలీదు ట్విస్ట్లు? నేను సిరీస్ చూస్తూ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కరుస్తున్నా, త్రిష గారి సీన్స్ కరుస్తున్నా, విలన్ ని చూసి కళ్ళు మూసుకుంటున్నా. అతన్ని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని సీన్ ఒక సీన్ 2-3 సీన్లు స్కిప్ చేసేసా. నాకు భయం వేసింది. సో ఐ వాస్ లైక్ వాట్ అ బ్రిలియంట్లీ మేడ్ సిరీస్ దిస్ ఇస్. సో వాళ్ళు టచ్ చేసిన టాపిక్స్ కానీ అంత ఈజీగా ఎవరు టచ్ చేయలేరు. చాలా రీసెర్చ్ చేశారు డైరెక్టర్ గారు. ఎగ్జాక్ట్లీ, దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్, దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ దట్ వెంట్ త్రూ దిస్ ఎంటైర్ ప్రాసెస్. సో ఆ రీడింగ్ సెషన్స్ లోనే మాకు చాలా క్లారిటీ వచ్చింది దట్ వాట్ ఎవర్ ద టీమ్ హ్యాస్ ఇన్ దేర్ హెడ్స్ దే ఆర్ గోనా ఎగ్జిక్యూట్. సో విచ్ వన్ ఈస్ యువర్ ఫేవరెట్ విత్ త్రిష గారు? Everything. You have to choose one thing.
వన్ ఈజ్ లైక్ ఎమోషనల్లీ అటాచ్ అయ్యారు యాజ్ అ సిస్టర్ గా, అండ్ వన్ థింగ్ ఈస్ విచ్ ఇస్ ఫన్నీయెస్ట్. ఐస్ క్రీమ్ ఇస్ ఎమోషనల్ వన్, ఫన్నీ వన్. ఫన్నీ వన్ ఈజ్ వేర్ నేను నా రూమ్ లోపల నుంచి వచ్చి షీ లాస్ట్ మీ స్కూల్ కి వెళ్ళావా వెళ్ళలేదా అంటే నువ్వెవరు ఆరాలు తీయడానికి, ఫస్ట్ అది షౌట్ టు ఆమెని గారు అమ్మ 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 అని. సో అది నా రూమ్ లో నుంచి ఇట్లా తోసి బయటికి వెళ్ళాలి. ఎలా తోయాలి, ఓకే, ఎలా వస్తుంది అది, అలా ఎలా అవుతుంది, అది అవ్వదు అవ్వదు. నేను ఇలా ఓకే ఐఎమ్ లైక్ యష్నా యూ కెన్ డూ ఇట్. నౌ యు ఆర్ నాట్ యష్నా, యు ఆర్ చుట్కీ. చుట్కీ అండ్ త్రిష గారు సేస్ ఇట్స్ ఓకే పుష్ మీ. ఐఎమ్ లైక్ యూ విల్ సే బట్ వి హావ్ టు కదా. డూ ఇట్. ఓకే ఓకే అని ఐ మీన్ సూర్య సార్ హార్డ్లీ గివ్స్ మీ టేక్స్, ఓకే బై ద వే. సో ఆ ఇచ్చిన టేక్స్ లో పాపం ఈ సీన్ కి హీ గేవ్ మీ మల్టిపుల్ టేక్స్ బికాస్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు పుష్ హర్. ఎన్ని టేక్స్ తీసుకున్నారు? 3 4. ఓకే ఓకే. యా ఇంకా లాస్ట్ స్టేజ్ లో ఇదైతే అదైంది, ఎంత అయితే అంత అయింది అని అని అప్పుడు తోసిన తర్వాత ఐ మీన్ మై చుట్కీ ఎలిమెంట్ ఆ తోసే వరకే భయం భయం భయం. ఓకే. సో త్రిష గారు హ్యాస్ దట్ ఆరా, యూ కాంట్. సో బెస్ట్ కాంప్లిమెంట్ ఫ్రమ్ హర్, మీకు వచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? After watching the series, after the release, she texted me saying, "You're so good in the show." Oh. And I think I was outside somewhere with my friends and I started jumping. ఏ త్రిషక్క కాల్ చేసింది. What are the, and the thing is I'm a single child. So నాకు అన్న అక్క చెల్లి ఇట్లా ఎవరు లేరు ఎప్పుడు. Okay. I always have friends only. So actually having a sister in such a level, such a responsible level, Brinda is responsibility. True. So alanti responsible way lo I have a sister, and for some reason set lo kuda I had a feeling, oye chellini koncham jagrataga undu, behave properly, you have a sister that you have to look up to ani. Okay. So having Trisha garu as my sister, I think I could never even have, even in my wild dreams I would have asked for this. Which one is your favorite movie Trisha gardi? Anni వర్షం, ఆడవారిక మాటలకు అర్థాలు వేర్లే, తీన్మార్, ఓ మై గాడ్ ఐ టెల్ యూ ది ఎంటైర్ లిస్ట్ అన్ని చెప్తా. ఓకే. అండ్ ఈవెన్ దట్ సాంగ్. విచ్ వన్? సనా ఫనా. ఓకే, బాలీవుడ్ వన్. మన తెలుగులో. ఓకే. అండ్ ఈవెన్ ఐ హావ్ వెరీ స్పెషల్ రిలేషన్ విత్ త్రిష గారు ఫస్ట్ మూవీ ఆల్సో. ఐ లవ్ హర్ ఫస్ట్ మూవీ. శ్రియా గారు, త్రిష గారు అండ్ తరుణ్ చేశారు. ఓకే. అదే కదా, కలుసుకుందామా ఇద్దరం కలుసుకుందామా, దాని గుర్తు రావట్లే. సో ఐ డోంట్ నో, I've always followed her, I've always admired her, and I don't think I would have thought this would have happened. Okay. So always I think the destiny is helping me get into right places at right time. Okay, so tell something about your director garu, ఎలా ట్రీట్ చేసేవారు ఏంటి? Very serious? అంటే సీరియస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ we achieved a feat. We finished the entire series in 76 days. So it's not an easy task, right? And every day ఒక రోజు షూట్ అంటే 76 days over the span of 2.5 years. అంటే imagine every day is very important to us. Every shoot day is chaos and it's hectic. అయిపోయినాయా. So I think after the release I understand Surya sir and Dinesh sir on a better level. Okay. అప్పుడు మనము బచ్చా పీపుల్ లాగా సెట్ లో ఉండి నా మా ఫ్రేమ్ పెట్టరా అని అడుగుతూ తిరుగుతూ అదంతా వేరే. కానీ ఇప్పుడు ఆఫ్టర్ వాచింగ్ ఇట్ నౌ ఇట్ మేక్స్ సెన్స్ హౌ మెనీ థింగ్స్ వుడ్ హావ్ బీన్ గోయింగ్ ఇన్ హిస్ హెడ్ as a director. Exactly. And he always had a lot of clarity. ఒక షార్ట్ జరుగుతుంది అంటే ఒక క్లారిటీ అయితే పక్కా ఉంటది, ఇలా ఉంటది. అండ్ యాక్చువల్లీ ఆ డైరెక్టర్ అండ్ డిఓపి ద డ్యూఓ కాంబినేషన్ ఇస్ ద బెస్ట్ కాంబినేషన్. ఎందుకంటే ఒకసారి ఒకళ్ళు కాంప్రమైజ్ అవ్వడానికి రెడీ ఉంటారు, అప్పుడు వీళ్ళు కాంప్రమైజ్ అవ్వరు. వీళ్ళు రెడీ ఉన్నప్పుడు వీళ్ళు అవ్వరు. ఓకే. సో దే బోత్ వాంట్ ద బెస్ట్ అవుట్పుట్ ఫర్ బృందా, రైట్? సో దే ఆర్ ఫైటింగ్, నో మచా, డోంట్ డూ ఇట్, డూ దిస్. సో ఇట్స్ వెరీ గుడ్ టు. ఇంటర్వ్యూ రిలీజ్ అయ్యాక మీకు వస్తుంది కాల్,
Oh no. ఇంకా వస్తుంది. Oh no. నిన్ను ఇంటర్వ్యూ ఇవ్వమంటే మాకు జరిగిన గొడవలు చెప్తాను. No, ఆ గొడవలు is the best output, right? అండ్ దట్స్ వై బృందా ఇస్ దిస్ మచ్ ఆఫ్ సక్సెస్ కదా. Exactly. వాళ్ళంతా మనసు పెట్టి చేశారు కాబట్టి ఇంత సక్సెస్. సో టెల్ మీ వన్ థింగ్, Yeah. చాలా ఆనెస్ట్ గా చెప్పండి, Mhm. త్రిష గారు ఎలా ఉంటారు ఆన్ సెట్స్? షీఈస్ వెరీ డౌన్ టు అర్త్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ ఆర్ వెరీ స్ట్రిక్ట్ ఆర్ వెరీ జావియల్, ఎలా ఉంటారు? Very down to earth and friendly. Very. ఎప్పుడైనా ప్రాంక్ ఏమైనా చేశారా మీ మీద? లేదు. Mm. అసలుకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అన్ ఎక్సైట్మెంట్ టు బీ అరౌండ్ హర్. ఐ డోంట్ థింక్ నేను ప్రాంక్ వర్క్ కూడా ఆలోచించుంటా. ఆల్ ద టైమ్ ఐ హ్యాడ్ మై పప్పీ ఐస్ లైక్ this is enough. This is enough. And now you are only butterfly కదా. Yeah. ఫస్ట్ ప్రాజెక్ట్ మంచి సక్సెస్ అయ్యింది. Exactly. You're enjoying a lot. Exactly. And the thing is, she talks to everybody very freely. Everybody very freely. ఓకే, అపార్ట్ ఫ్రమ్ యువర్ సీన్స్, Mm-hmm. త్రిష గారిది ఏ సీన్ అంటే బాగా ఇష్టం? That scene where she locks the door on Solomon and she stands like this, no? నేను ఒక్కదాన్ని కూర్చొని అరిచేస్తున్నా గట్టి గట్టిగా. నేనైతే మామూలుగా కాదు, ఎంజాయ్ చేయాలి అసలు. లైఫ్ లో ఎవరినైనా సరే అలా ఒక్కసారైనా చేయాలని ఉంది. Exactly. And yeah, I don't know if I can say this or not, but apparently that action was Trisha Garu's own action. ఓ, Yeah. లిటరలీ వావ్. Because, yeah, ఇట్లా లాక్ వేసి అటు నుంచోవాలి ఇటు తిరగాలి అని సర్ జస్ట్ పుట్ అ ఫ్రేమ్, సర్ ఇస్ చెకింగ్ and then she only locked and she only stood like this. ఓ సూపర్ అసలు. Knowing that gave me more goosebumps actually. ఓ మై గాడ్. అసలు యాక్చువల్లీ ఆ సీన్ చూసినప్పుడు ఐ వాజ్ వెయిటింగ్, ఓకే ఏం చేస్తుంది ఈవిడ, తిడుతుందా, కోపం వస్తుంది. సీరియస్ అవుతుందా, Yeah. అంటే ఇది ఒక రివెంజ్ అన్నమాట, మనం ఏం మాట్లాడకుండా ఇలాంటివి చేయొచ్చు అని చెప్పేసి. సూపర్. Yeah. సో ఏంటి యష్న ఎలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయాలనుకుంటుంది? డిఫరెంట్ జానరా, ఎనీ ఎక్స్పెరిమెంట్స్ అండ్ నెగటివ్ షేడ్స్ వస్తే చేస్తుందా లేదా? Oh, అంటే right now I'm concentrating on leads actually. లీడ్స్. Because it's make it or break it at the moment, and Telugu girls are also having a lot of potential these days. True. And the best part is the directors and producers around are also giving us a lot of importance, and it feels very amazing Maku when they're giving us the same importance as they used to give other people also. ఓకే. So on that stage I think I already got a couple of lead opportunities. So from there I want to go. I want to become a commercial heroine as well. So, but not straight away. First I want to be known as a performer. సో యష్న ఫస్ట్ ప్రాజెక్ట్ నుంచి కూడా మంచి బేస్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తున్నారు కాబట్టి, ఇఫ్ ఒక కథ వచ్చి మంచి రెమ్యునరేషన్ ఇస్తాము, బట్ యూ హ్యావ్ టు డూ ఓన్లీ వచ్చి అలా ఉండి ఒక కమర్షియల్ హీరోయిన్ ఉండాలి కాబట్టి, ఒక కలర్ఫుల్ అమ్మాయి ఉండాలి కాబట్టి ఈ క్యారెక్టర్ మీరు చేస్తారా అని అడిగితే, బట్ దే విల్ పే యూ అలాట్, Yeah. అంటే చేస్తారా? Sure. యూ వాంట్ డు? I mean, అంటే ఏంటి, ఏమని అర్థం చేసుకోవాలి మేము? ఇదే. చేస్తారనా చెయ్యరనా? అదే కొంచెం పర్ఫార్మెన్స్ కూడా పెట్టి ఆ రెమ్యూనరేషన్ ఏదో ఇస్తే తీసుకుంటాం కదా. Okay. Because if I'm on the screen, I want to create an impact. That's So, the whole point. ఫ్యాన్ గర్ల్ ఆఫ్ హుమ్? Mahesh Babu. గారు, మహేష్ బాబు గారు. Yes. ఓకే, డన్. ఎన్నాళ్ళ తర్వాత? Since my చిన్నప్పుడు మురారి దగ్గర. And Murari is re-releasing. ఎస్, వెళ్తున్నారా మరి చూడడానికి? Yeah. ఓకే, డన్. ఇఫ్ మహేష్ బాబు గారికి ఒక సిస్టర్ క్యారెక్టర్ ఆఫర్ వచ్చింది, యు వాంట్ డు సిస్టర్ క్యారెక్టర్? ఏంటి అసలు? నేను కూడా అతడు స్వాతిగా ఇది అష్టాచమ్మ దాంట్లో కాదు, అష్టాచమ్మ కాదు, ఆడవారి మాటలకు అర్థాలే వేర్లేదు, స్వాతి అలాగా చేస్తాను అనుకుంటాం. ఓకే, మరదల క్యారెక్టర్ చేస్తారా? ఓహో, ఓకే. చెల్లి, నో చెల్లి, ఓన్లీ మరదల్. ఓకే, యు ఆర్ టూ ఎనర్జెటిక్ యష్న, లిటరల్లీ. ఎప్పుడైనా ఆర్జేయింగ్ జాబ్ ని మిస్ అయ్యారా? In a way, sometimes, because my whole point of being in RJ was to create an impact again. You know, people face lo oka smile tevali, positivity tevali was my whole point. So appudu anipistundi, but I feel getting into movies is a more direct medium. Because ఈ 1-2 years వదిలేసేయండి, పర్లేదు, నేను కష్టపడతాను, పైకి వస్తాను. కానీ ఒక్కసారి when I reach that stage,
I can make a lot of impact. True. I can do a lot of service Yeah. for people. I can entertain them, whatnot. కానీ యష్నా వన్ థింగ్ కొంచెం సీరియస్గా మాట్లాడుకుందాం. సో బేసికల్గా ఏంటి అని అంటే మనం కనిపించే అంత అందంగా మనం బయటికి ప్రొజెక్ట్ అయ్యే అంతంగా మన జీవితాలు ఉండవు, మన లైఫ్లో ఉండవు. దర్ ఆర్ సో మెనీ స్ట్రగల్స్ ఉంటాయి అండ్ సో మెనీ టెన్షన్స్, సో మెనీ ప్రెషర్స్ ఆర్ దేర్. సో ఇంత నవ్వుతూ ఇంత ఎనర్జీగా ఉన్న యష్న ఎప్పుడైనా సరే తనలో తను బాధపడడం కానీ ఏడవడం కానీ ఆర్ ఎల్స్ అసలు ఎందుకు ఇలా జరుగుతుంది నాతో, సరే చలో చల్తాయి హోతా రేతాయి అని ఎలా ముందుకు అవడం జరిగిందా ఎప్పుడైనా? A lot of times. I even click pictures of me crying ఓ to remember the moment ఓకే. that ee roju nenu I cried. It's okay, click a picture, remember it and get over it. Repu levali, you have to get going and do things. But ala avutayi endukante it's not that easy, no, because we won't have shoots every day. We have a particular allotted time when we will have shoot, and most of the days are ఖాళీ డేస్ ఉంటాయి మాకు. ట్రూ ట్రూ సో ఆ ఖాళీ టైంలో మేము ఏం చేస్తాము అనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు అస్. ట్రూ. సో నేను చాలా కొత్త కదా, నాకు ఏం తెలియదు, ఎవ్వరు చెప్పడానికి కూడా లేదు. సో నాకు అప్పుడప్పుడు ఖాళీగా ఉన్న ప్రతిసారి చాలా టెన్షన్ అయ్యేది. అయ్యయ్యో ఏంటి ఇప్పుడు ఇలా ఉంటుందా, ఇంకొక 1 month 2 months ఇలానే ఉంటుందా, అండ్ రెస్పాన్సిబిలిటీ, ఫీలింగ్ ద రెస్పాన్సిబిలిటీ. అండ్ వెన్ ఐ వాజ్ అ కిడ్ ఆల్సో ఐ డిసైడెడ్ వెన్ ఐ బికమ్ అన్ అడల్ట్ I have to keep everything standard. ఓకే. అన్ని స్టాండర్డ్ గా ఉంచాలి. నేను ఎక్కడ నా మీద ఒక మాట కూడా రావద్దు అని అనుకున్న దాన్ని ఇప్పుడు మళ్ళీ why am I struggling? But this struggle is for something I love. I love being in front of camera. Even when I was fat and all, I lost weight only for the camera. ఓ మై గాడ్. So I'm like, it's okay. It's worth it. Click a picture, remember. You will డ్యూ టు remember. ఇండస్ట్రీ అంటే పర్సనల్ నేను అడగను, బట్ డ్యూ టు ఇండస్ట్రీ ఎప్పుడైనా ఏడవడం జరిగిందా? అంటే ఎనీ రిజెక్షన్స్ ఫేస్ చేయడం కానీ? రిజెక్షన్స్ ఏం లేదు. ఆమె గో గెటర్. వాళ్ళు నాకు ఎన్నిసార్లు నువ్వు చెప్పినా కానీ సార్ థింక్ ఆలోచించండి. పర్ఫార్మర్ ఓకే. ప్లీజ్ ఓహో, అని నేను అడుగుతాను. విక్రమ్ బేతాళుడు స్టోరీ చాలా సార్లు విన్నట్టుంది అక్క. అడగండి అమ్మాయినా ముద్ద పెట్టదు అంటారు కదా. బాబా మాటలు అమ్మో. ఓకే. సో దట్ వే నేను ఎప్పుడు రిజెక్షన్ అయితే నెగటివ్ గా తీసుకోలేదు. వావ్, నైస్. జస్ట్ అప్పుడప్పుడు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అన్న టెన్షన్, యాంగ్జైటీ అవే ఫీల్ అయ్యాను. అండ్ యాక్చువల్లీ దిస్ ఇస్ సచ్ అ పాజిటివ్ థింగ్. ఐ డోంట్ నో అబౌట్ ఆల్, అందరూ చాలా చెప్తూ ఉంటారు. I feel very protected actually in the industry. సూపర్. Yeah, I never experienced any such things till date. Auditions, look tests. Whatever struggle I have is only because of next project ఏంటి and little financial things. ఉంటాయి ప్రతి ఒక్కరికి ఉంటాయి. టైం కి ఉండవు. ఆ నార్మల్ స్ట్రగుల్స్ ని పక్కన పెట్టేస్తే దిస్ వైజ్, పీపుల్ వైజ్, I found so many people as my well wishers. ఓ మై గాడ్. అండ్ నా వాళ్ళనే, నా వెనకాల ఎవ్వరూ సపోర్ట్ లేదు. నా అంతటి నేనే మాట్లాడి, బికాస్ దే సీ సమ్ పొటెన్షియల్ ఇన్ మీ. They are like, sure, we will talk to you, we'll guide you whatever we can guide. ఓకే. So I keep in touch and I talk. So I have some well-wishers also. That's amazing, right? ఓకే. And yeah. సో ఒకప్పుడు బాపు గారి బొమ్మలా కనిపించిన ఆమని గారు యువర్ మదర్ క్యారెక్టర్, రైట్? అండ్ దట్టు అసలు ఒక్క నిమిషం కూడా తల్లి కూతుర్లుగా పడదమ్మా సిరీస్ లో. అసలు తిడతానే ఉంటారు మీ అమ్మని మీరు. సో అంటే లైక్ ఒక సీనియర్ యాక్ట్రెస్ తో నటించడం ఎలా, ఆవిడ ఏమైనా మీకు టిప్స్ ఇవ్వడం జరిగిందా డ్యూరింగ్ ది షూటింగ్ పీరియడ్? Yeah, Amani garu gave me a lot of advice actually. Good advice. Kani I don't know, pretty much acting wise దగ్గరికి వచ్చేసరికి I'm more scared to perform in front of her and Trisha garu. So మొత్తం బ్లాంక్ అయిపోయింది. యూనో వన్ థింగ్, మీకు బ్లాంక్ అంటే నేను ఎలా అడుగుతున్నానంటే, ఇద్దరు సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు, ఇద్దరు టఫే. ఇటు పక్క చూస్తే ఆమని గారు ఒకప్పుడు బాపు గారి బొమ్మ, ఇటు పక్క చూస్తే మా త్రిష గారు ఇంకా మామూలుగా కాదు. వాళ్ళిద్దరి దగ్గర ఉండి ఏ సీన్ చేస్తున్నప్పుడు యూటెక్ అంటే లైక్ యాంగ్జైటీ వల్ల కావచ్చు, టెన్షన్ వల్ల కావచ్చు, బ్లాంక్ అయిపోయి యాక్షన్ చెప్పిన తర్వాత మర్చిపోవడం, డైలాగ్స్ మర్చిపోవడం లాంటివి. విచ్ వన్? ఫస్ట్ సీన్ ఇట్లా షూ కట్టుకుంటాను కదా, స్కూల్ కి వెళ్ళేటప్పుడు షూ కట్టుకొని బొట్టు పెడితే వద్దు అంటాను కదా. ఆ సీన్ లో దట్ ఈస్ ద ఫస్ట్ ప్లేస్, బికాస్ త్రిష లుక్స్ ఎట్ మీ, షీ డజంట్ టాక్ టు మీ.
సో నేను ఆ బొట్టు ఇలా అన్నప్పుడు షీ సేజ్ అమ్మ కోసమే కదా పెట్టుకో అని. అది ఫస్ట్ డైలాగ్. ఓకే. ఆ డైలాగ్ లో ఐ హావ్ టు లుక్ ఎట్ హర్ కదా. నాది నన్ను చేసుకోమంటే నేను చేసుకుంటాను, కానీ తనని చూడాలి వచ్చేసరికి ఐ లుక్ ఎట్ హర్ అండ్ నాకు ఇట్లా అన్ని ఫ్లాష్ కట్స్ అయ్యాయి. ఆడవారి మాటలు గార్దాలు వెళ్ళే వర్షం పూరి వెనకతల పౌర్ణమి, ఏమైంది ఈ వేళ అన్ని ఇలా ఫ్లాష్ కట్స్ అయ్యి నేను ఇలానే చూస్తున్నా. హార్ట్ బీట్ పెరిగిపోయింది బికాస్ ఫస్ట్ యాక్షన్ సీన్ అది. ఇంకా బ్లాంక్ అయిపోయా. అండ్ ఆమెని గారేమో నువ్వు ఫ్రీజ్ అయ్యావన్నారు, నేను మిమ్మల్ని చూస్తే మళ్ళీ ఫ్రీజ్ అవుతాను, ఆగండి, బికాస్ ఇక్కడ ఫ్రీజ్ అవుతా అక్కడ ఫ్రీజ్ అవుతా. ఓకే. సో ఒక్క నిమిషం అని ఐ టుక్ సమ్ బ్రెత్స్ అండ్ దెన్ ఐ గాట్ ఇన్ టు మై ఎలిమెంట్. అండ్ దాని తర్వాత నుంచి కూడా వాళ్ళ దగ్గర నుంచి అడ్వైస్ తీసుకోవడం ఈజ్ అబ్జర్వింగ్ దెమ్ యాక్చువల్లీ. ట్రూ. యా, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా చేస్తున్నారు. అండ్ ద లక్కీ థింగ్ ఇస్ వేరే యాక్టర్స్ కూడా ఉన్నారు బృందాలు. అవును. వాళ్ళకి డైరెక్ట్ త్రిష గారితో యాక్ట్ చేసే స్పేస్ దొరకలేదు. ఐ రియలైజ్ దట్ యాక్చువల్లీ 2-3 days ago. అరే వీళ్ళు యాక్ట్ చేశారు కానీ దే డిడ్ంట్ గెట్ స్క్రీన్ స్పేస్ విత్ త్రిష గారు, బట్ ఐ am on her shoulders. How overwhelming is this? How blessed I am to have this opportunity at an early stage of my life. True. And career. Yes, of course. And one thing ఏంటంటే at your first project, ఒక మంచి ప్రాజెక్ట్, అండ్ నాకు తెలిసి డైరెక్టర్ గారిది కూడా డెబ్యూ, మీది కూడా డెబ్యూ. అండ్ ఈ డెబ్యూ మూవీలో మన త్రిష గారిది కూడా OTT డెబ్యూ ఇది. ఎస్, త్రిష గారిది కూడా OTT డెబ్యూ. She never did series. నేను ఫస్ట్ బృందా గురించి విన్నాను, అంటే ఓకే అందరూ చేస్తుంటారు కదా సిరీస్, అలానే ఉంటదేమో అనుకున్నాను. Let's start watching. ఏమవుతుంది దట్ ఎక్సైట్మెంట్ వాస్ దేర్ డెఫినెట్లీ. ఇంకా చలో బృందా ఎక్కువ వినిపిస్తుంది, ఇంకా వేట మొదలెట్టాలి అని చెప్పి ఒక్కొక్కరిని ఇంకా ఒకరు వస్తున్నారు, చూస్తున్నాం. అండ్ యష్న జనరల్ గా బయోపిక్స్ ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఎవరి బయోపిక్ లో మిమ్మల్ని మీరు చూసుకోవాలనుకుంటున్నారు? యు వాంట్ టు చాలా మంది ఉంటారు. Tell me 3 people's name. సావిత్రి గారు, జమున గారు, there are so many legendary actresses, right? Okay. సౌందర్య గారు. Oh. Yeah. సౌందర్య గారు are down to earth and sweet person as well, is what I always heard and saw. Okay. And you are very talkative కదా. Yeah. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే రంభా గారు. రంభా గారా? ఓకే. నేను ఇంకా అదే థాట్ లో ఉన్నాను. యా, సో యు ఆర్ వెరీ టాకటివ్ పర్సన్, రైట్? అండ్ యు ఆర్ వెరీ యాక్టివ్ పర్సన్. ఎప్పుడైనా సరే మీరు ఇండస్ట్రీలోకి వస్తున్నారు అని అంటే ఇలా ఉండకూడదు, కొంచెం సెటిల్ గా ఉండాలి, కొంచెం స్ట్రిక్ట్ గా ఉండాలి, లేకపోతే చాలా తక్కువగా చూస్తారు, కొంచెం తీసి పారేస్తారు, కొంచెం అది మెయింటైన్ చేయి అని ఎప్పుడైనా ఎవరైనా సలహా ఇచ్చారా? మీరేమనుకున్నారు వచ్చిన తర్వాత? చాలా మంది చాలా సలహాలు ఇస్తూనే ఉంటారు. ఐ థింక్ ఇట్స్ అన్ ఎవ్రీడే థింగ్ ఫర్ యాక్ట్రెసెస్. సో ఎక్కువ మాట్లాడద్దు అంత అని, నీకు ఎక్సైట్మెంట్ ఉండొచ్చు కానీ అక్కడ చూపియకు, రిజర్వ్డ్ గా ఉండు అంటే నేను అది కూడా ట్రై చేసా రిజర్వ్డ్ గా ఉండడానికి, కానీ అది నా ఒరిజినాలిటీ కాదు. అండ్ ఈవెన్ దో ఐఎమ్ హైపర్ అండ్ ఆల్, ఐఎమ్ హైపర్ ఇన్ అ వెరీ రెస్పెక్ట్ఫుల్ వే. ట్రూ. సో ఐఎమ్ లైక్ డీల్ విత్ ఇట్, లెట్స్ బీ ఫన్ అండ్ హ్యాపీ. మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే చెప్పండి, సెట్ లో చాలా కెయాటిక్ ఎన్వైరన్మెంట్ ఉంటది. ఇప్పుడు డైరెక్టర్ గారు కాన్సన్ట్రేట్ చేయాలి, డిఓపి సార్ కాన్సన్ట్రేట్ చేయాలి, ప్రతి ఒక్కరు కాన్సన్ట్రేట్ చేయాలి. ది ఓన్లీ పీపుల్ హూ కెన్ హ్యావ్ అ లిటిల్ ఫన్ ఇస్ యాక్టర్స్. ట్రూ. నేను అదే కదా సార్ చేస్తుంది అంట నేను. ఓహో, మీరు అలా వచ్చారా? ఓకే. ఎగ్జాక్ట్లీ. I'm just trying to be fun and jovial, but I'm very passionate and I'm very serious about my acting అని చెప్పి చాలా మందికి నేను చాలా చెప్పాను. ఓకే. జస్ట్ బికాస్ ఐమ్ అ లిటిల్ ఎక్సైటెడ్ అండ్ ఐ కమ్ ఆఫ్ యాజ్ అ వే, డోంట్. అండ్ అప్పుడప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ వాళ్ళు వేరే వాళ్ళు తీసుకునేటప్పుడు వేరే వాళ్ళని అడిగినప్పుడు కూడా చిన్నపిల్ల అని చెప్పారు. చిన్నపిల్ల? ఓహో. బికాస్ జోవియల్ గా ఉంటే ఇంకా వాళ్ళు అలా తీసుకుంటారు. ఓకే. బట్ యూ డోంట్ నో బికాస్ ఐమ్ అ పర్ఫార్మర్. నువ్వు ఇప్పుడు నాకు ఒక 40-year-old అవుట్ఫిట్ వేసి 40-year-old లాగా యాక్ట్ చేయమన్నా నేను చేస్తాను. ఐ హ్యావ్ దట్ యాక్టింగ్ మెచ్యూరిటీ. సో నేను అదే అంటాను యూజువలీ, ఈ పర్సనాలిటీని ఎంజాయ్ చేయండి, యాక్టింగ్ ని నాలో ఎంత టాలెంట్ ఉందో అదంతా తవ్వి బయటికి తీయండి. ఓకే. మిమ్మల్ని మీరు
ఈ సినిమాలో మనకు కొన్ని క్యారెక్టరైజేషన్స్ వస్తూ ఉంటాయి. లైక్ మనకి అలా మొదలైందిలో నిత్య మీనన్ గారు కావచ్చు, రెడీలో జెనెలియా గారు కావచ్చు, బొమ్మరిల్లో జెనెలియా గారు కావచ్చు. ఇలా నాకేమనిపిస్తుంది అంటే ఈ క్యారెక్టర్లు అన్ని మిక్సీలో వేసి తిప్పేస్తే ఇప్పుడు బయటకు వచ్చారనిపిస్తుంది. హాసిని తర్వాత మనకి అందరినీ ఇట్ కలిపి మై డ్రీమ్ టు యాక్చువల్లీ టు వర్క్ విత్ బొమ్మరిల్లు భాస్కర్ సార్. ఎందుకంటే నేను బొమ్మరిల్లు 4 times చూసా అప్పుడు. అండ్ నేను అప్పుడు అది చూసి పరకాయ ప్రవేశం, జెనిలియా ఈజ్ ఇన్ మీ, హాసిని ఈజ్ ఇన్ మీ, పానీపూరి అంకుల్స్ తో మాట్లాడుకుంటూ ఫోన్ నంబర్ అలా మా మమ్మీ ఇవన్నీ చూసి ఎందుకు ఇలా చేస్తుంది అని కొంచెం తిట్టి నువ్వులాగుండు అవన్నీ సినిమాలు అని చెప్పి అవి కూడా జరిగినాయి. ఓహో, సో ఐ హావ్ అ లాట్ ఆఫ్ మూవీ ఇన్ఫ్లుయెన్స్. యా, కళా పోషకరాలు మా బంగారు తల్లే. ఓకే, సో ఇంత అల్లరిగా చలాకీగా ఉన్న యష్నా లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? నథింగ్ నథింగ్ మచ్ అవన్నీ వద్దు, ఉన్నాయా లేవా? సి కాలేజ్ లో అయితే ఐ వాజ్ ఇన్ అ గర్ల్స్ కాలేజ్, సో ఐ డెంట్ హ్యావ్ ఎనీ స్కోప్ అట్ ఆల్. సో దాని తర్వాత ఏదో కొంచెం కార్పొరేట్ లో ఉండేది, దేర్ వాజ్ సమ్ హ్యాంగింగ్ అవుట్ అండ్ ఆల్, గానీ నో యాక్చువల్ లవ్ స్టోరీ. ఓకే, లవ్ స్టోరీస్ ఏం లేవు, ప్రాపర్ లవ్ చేసే అబ్బాయి రాలేదు ఇంకా. ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి రావాలనుకుంటారు? అక్క రియలిస్టిక్ గా చెప్పు, సినిమాయిస్టిక్ గా చెప్పకు, కష్టమైపోద్ది పాపం బిడ్డలు. హలో, మేము సినిమా వాళ్ళం, మాకు అలానే కావాలి. రామచంద్ర, ఓకే, ఎవరైనా చెప్పండి అయ్యాడికి. ప్రాక్టికల్ గా చెప్తాను. ఓకే, బికాస్ ఐ గో విత్ పర్సనాలిటీ ఓన్లీ. చాలా ప్రాక్టికల్ గా నేను లుక్స్ చూడను. పర్సనాలిటీ మ్యాటర్స్. లైక్ ఆర్ యు అ గుడ్ పర్సన్, యూ హ్యావ్ సమ్ గోల్స్, నీకు గోల్స్ ఉన్నాయి, నీ లైఫ్ నీకు ఉంది, దట్స్ ఇంపార్టెంట్ టు మీ. బికాస్ అతని లైఫ్ అతనికి ఉంటే నా లైఫ్ నాకు వదిలేస్తాడు కదా. ఓహో, యా, so that there is good healthy space between us. Okay, and sense of humor, navvinchali. And I always have this thing, I don't know, this is too much for now to say all these things, but there is this character called Sheldon. Okay, that guy has an agreement for everything. Roommate ki roommate agreement untundi, baita office agreement untundi, girlfriend ki girlfriend agreement untundi, and like he has an agreement for everything. So even I want to make like every Thursday night date night undali, every monthly 3 months vacation undali. So the thing is, after you get into a relationship, they don't do all these things. అమ్మోరా, అందుకే నాకు రిలేషన్షిప్ వద్దు అని నేను చాలా కంఫర్టబుల్ గా ఉన్నా. ఒకవేళ అగ్రిమెంట్ పేపర్ లో సైన్ చేయించుకుంటారా? ఇట్ హ్యాస్ టు బి లైక్ దట్. ఇంకో 2 రూల్స్ చెప్పండి. ఇంకా ఎవ్రీ థర్స్డే డేట్ నైట్. ఓకే, ఇంకా you have to take care of me whenever I'm sick. Okay, yeah, without fail. Okay, and I think guys forgot giving flowers. That's my biggest complaint. Ever nobody is giving flowers these days, so I want to be given flowers every now and then. Flowers, yeah, and feel appreciated. ఏముంది ఫ్లవర్స్ నువ్వు ఇట్లా తెంపించినా పర్లేదు, ఇవ్వడం ఇస్ ద. ఓకే, నాకు అర్థమైంది. Is that too much? నాకు ఒక పాట గుర్తొస్తుంది. పొద్దున్న లేస్తూనే తనకు ఐ లవ్ యూ చెప్పాలి, మరి ఏ పూట కాపూటే తనకి అన్నాన్ని పొగడాలి, ఏం కోరినా తక్షణం. అసలు యష్నా, ఇట్స్ రియల్లీ ఫన్ టు టాక్ విత్ యూ మా, నిజంగా చెప్తున్నా. అండ్ వన్ థింగ్, ఒకవేళ ఆర్జేగా బృందా మూవీ గురించి 2 lines లో చెప్పాలి అని అంటే ఎలా చెప్తారు యాజ్ అన్ ఆర్జే? బృందా ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ, అండ్ మీ లైఫ్ లో కూడా యూ విల్ హ్యావ్ బృందాస్ ఇన్ యువర్ లైఫ్. ప్రొటెక్ట్ దెమ్, చెరిష్ దెమ్ అండ్ లవ్ దెమ్. ఓకే, సో సరదాగా ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. డన్, నేను టకటక అడుగుతాను. డన్, దానికి ఏం ఆలోచించకుండా యూ హ్యావ్ టు ఆన్సర్. ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ ర్యాపిడ్ ఫైర్స్. ట్రై చేస్తాను. ఓకే, డన్. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే నేను కొంతమంది హీరోల పేర్లు చెప్తాను. ఓకే, వెరీ బ్యాడ్ ఎట్ దట్. వెయిట్, హీరో పేర్లు చెప్తాను కాబట్టి గుర్తొస్తే పాట ఒక 2 lines, లేదు అంటే 1 word. అది కూడా గుర్తు రాకపోతే వాళ్ళలో నచ్చే క్వాలిటీ. ఎన్ని ఆప్షన్స్ ఎవరు, నేను చాలా మంచిదాన్ని. థ్యాంక్ యూ. ఓకే, సో స్టార్టింగ్ విత్ రామ్ చరణ్ గారు. రంగస్థలం. ఓ సూపర్. బన్నీ గారు, అల్లు అర్జున్ గారు. పోయే లవే. మహేష్ బాబు గారు.
హీస్ ద ప్రిన్స్ చార్మింగ్. మహేష్, ఆ పేరులోనే వైబ్రేషన్స్ ఉన్నాయి. ఆహా, విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ, యా, హీఈస్ ద ఓజీ బ్యాడాస్ ఇస్ వాట్ ఐ ఫీల్. ఓజీ బ్యాడాస్. యా. ఓకే, డన్. ప్రభాస్ గారు. ప్రభాస్ గారు ఈస్ లార్జర్ దాన్ లైఫ్. Hmm. యా. Okay. And I want to sing Paurnami song for him. Done. మువ్వల నవ్వకల ముదమందారమా ముగులో దించకల ముగ సింగారమా నెలకే నాట్యం వేసావే నయగారమా గలికే సంకెళ్ళేసావే. డన్. Trisha garu and him were there here. ఓహో, అది ఇది ఓకే, డన్. జూనియర్ ఎన్టీఆర్ గారు. Junior NTR garu. Hopefully I work with him soon. ఓ, హోప్ఫుల్లీ. Hopefully. ఏమైనా Fingers ఆఫర్స్? crossed. No, No, offers, but- but manifestation. ఓకే. Yeah. ఓకే, డన్. సో యష్నాకి ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఏ ఫుడ్ బాగా ఇష్టం? నాకు ఐ మీన్ నేను లావ్ అవ్వడానికి కారణమే ఈ బర్గర్లు, పిజ్జాలు. సో దాని నుంచి బయటికి రావడానికి నాకు చాలా సినిమాలోకి రావాల్సి వచ్చింది. దాని నుంచి బయటికి రావడానికి ఐ Okay. గెస్ నేను మూవీస్ లో లేకపోయి ఉంటే ఐ వుడ్ హావ్ బీన్ చబ్బీ ఓన్లీ. ఓకే. సో నా రైట్ నౌ ద ఫుడ్స్ ఐ లైక్ ఇస్ ఫ్రూట్స్. యాక్చువల్లీ ఫ్రూట్స్. ఫ్రూట్స్, ఓకే. ఐఎమ్ obsessed ఓవర్ ఫ్రూట్స్. ఓకే. యా. ఓకే, డన్. సో అంటే లైక్ ఏ ఫుడ్ కుక్ చేయగలరు బాగా? నేను పెద్ద ఓన్లీ బాపతి, Yeah. తినే బాపతే. మా మమ్మీ నానాలి. మా మమ్మీ నన్ను కిచెన్ లోకి రానివ్వదు. ఓకే, చేసినంతా చేసి లాస్ట్గా మా అమ్మ నానండి అని అంట. అక్కడ అమ్మగారు, ఇక్కడ మా అమ్మగారు. ఓకే. సో ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత? ఫస్ట్ రెమ్యూనరేషన్ చెప్పొచ్చా అలా? చెప్పొచ్చు, ఫస్ట్ రెమ్యునరేషన్ చెప్పొచ్చు. బృందాకి చెప్పకూడదు కానీ ఫస్ట్ చెప్పొచ్చు. I think I was paid fine only. Like per day I got paid 8K. ఓ, నైస్. Yeah. ఫస్ట్ ఎన్ని రోజులు చేశారు అలా? I shot for like 9 days. ఓకే. Yeah, and I got 76 something అలా వచ్చింది. వావ్. అండ్ నాగ చైతన్య గారితో ఎలా ఉండేది? అంటే లైక్ ఐ మీన్ వర్క్ ఎక్స్పీరియన్స్ It హౌ was ఇస్? very pleasant. Too peaceful. టూ పీస్ఫుల్. ఇక్కడంతా chaos. అక్కడంతా పీస్ యాక్చువల్లీ. గుడి. బృందా సెట్ అంతా chaos. And it's amazing chaos. ఓకే. అండ్ ఇక్కడంతా too much peace. అందరూ సైలెంట్ గా ఉన్నారు. అసలుకి టేక్ అవుతుందో లేదో కూడా ఎవరికి తెలియదు. ఓకే. అప్పుడు ఒక టేక్ అయిపోతుంది, అది అయిపోతుంది కూడా. అందరూ చాలా బాగుంటారు. సో ద ఎన్వైరన్మెంట్ వాజ్ ఆల్సో లైక్ దాట్ ఓన్లీ. ఓకే. యా, నిజంగా ఇంత అందంగా ఉంటే కాళ్ళు వెనకదా ఏంటి మరి? ఐ థింక్ అదే కదా డైలాగ్. అదేనా? ఓకే. సో బృందాకి కోపం వస్తే, సారీ, యష్నాకి కోపం వస్తే ఏం చేస్తుంది? కృష్ణకి కోపం వస్తే ఇంట్లో వాళ్ళ మీద అరుస్తుంది. ఓకే. బయట Yeah. వాళ్ళ మీద కోపం చుట్కీ వచ్చింది? కూడా, చుట్కీ అండ్ యష్న ఆర్ సేమ్ ఇన్ దోస్ వేస్ ఓన్లీ. ఓహో. వి బోత్ యాక్చువల్లీ మీరు అన్నట్టు బయట వాళ్ళందరితో బానే ఉంటాము, ఇంట్లో వాళ్ళని అరుస్తాము. బికాజ్ ఇంట్లో వాళ్ళు మమ్మల్ని ఏం అనరు అని అరుస్తాము, ఏమో తెలియదు. ఓకే. బికాజ్ మేబీ ప్రేమ ఉన్న వాళ్ళ మీదే అరవగలుగుతాం అంటాం కదా. సో బయట ఎవరి మీద అరవలేము, ఇంట్లోనే అరుస్తాం. ఎనీ రిగ్రెట్స్ ఇన్ యువర్ లైఫ్? Regrets, nothing much. Because I always think you should never have a regret. నువ్వు చేసింది యాక్సెప్ట్ చేస్తే రిగ్రెట్ ఉండదు అని. బట్ మేబీ లాస్ట్ ఇయర్ అంటే నేను ఒక స్ట్రాటజీలో ఉండే, ఈ ప్రాజెక్ట్ రిలీజ్ అయ్యే వరకు ఏ ప్రాజెక్ట్ చేయొద్దు అని చెప్పి. నేను మధ్యలో కొన్ని మంచి మంచి ప్రాజెక్ట్స్ వచ్చినా నేను ఒప్పుకోలేదు. ఓ, డు యు వాంట్ టు మెన్షన్ ద ప్రాజెక్ట్స్ నేమ్? ఇట్స్ ఓకే. సో నేను పెద్ద ప్రాజెక్ట్సా నార్మల్? గుడ్ ప్రాజెక్ట్స్, వెరీ డీసెంట్ ప్రాజెక్ట్స్, Okay, గుడ్ okay. ప్రొడక్షన్స్. సో నేను అవి ఒప్పుకోపోయేసరికి నాకు టైం గ్యాప్ వచ్చేసింది కదా. నేను షూట్ చేయట్లేదు, ఫైనాన్షియలీ లేదు, షూట్ లేదు, అండ్ క్రియేటివ్ గా కూడా వి విల్ బి స్టక్. True. సో అప్పుడు కొంచెం ఫీల్ అయ్యాను, అరే నేను చాలా నాకు నేనే స్ట్రాటజీ తప్పు చేసుకున్నాను. ఈ 6 months 1 year అనేది వేస్ట్ చేయకపోయి ఉంటే మేబీ నేను జనాలకి, పీపుల్ కి ఇంకా క్లోజ్ అయ్యేదాన్ని ఓకే అని కొంచెం ఫీల్ అయ్యా. బట్ ఐ గాట్ అవుట్ ఆఫ్ ఇట్. ఇట్స్ ఓకే. అండ్ బిగ్ బాస్ మీద ఒపీనియన్ ఏంటి యష్న? బిగ్ బాస్, it's amazing. It's very scary also. ఓకే. It's amazing and scary because phone ఉండదు, ఏముండదు, రైట్? నేను యాక్చువల్లీ ఒక మెడిటేషన్ థింక్ చేశాను అనమాట. ఓ, wherein you won't have phone, you can't talk to anybody, you can't look at anybody. సో జనాలు పిచ్చోళ్ళు అయిపోతారు కదా అలా చేయాలి. మనలాంటి వాళ్ళకి కుదరదమ్మా. కానీ నేను చేశాను. ఎన్ని రోజులు? 11 days. ఓ, I did it. So I feel in Big Boss
యూ డోంట్ హ్యావ్ ఫోన్, యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్, అట్లీస్ట్ మాట్లాడకపోయినా అదొక హ్యాపీ థింగ్ అయ్యేదేమో. బట్ యూ హ్యావ్ టు టాక్ టు పీపుల్. నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడాలి తెలుసుకోవాలి అంటే ఇట్ ఈస్ అ టాస్క్. వెళ్తారా అవకాశం వస్తే? ఐ డోంట్ థింక్ ఐమ్ రెడీ. నాట్ నౌ, ఇన్ ఫ్యూచర్ Yeah, ఆల్సో yeah. ఇఫ్ వస్తే. I don't think I will be ready for that ఓకే, because I'm too emotional. I don't think I can handle it. బికాస్ ఎక్స్ట్రోవర్ట్స్ అందరూ కూడా కొంచెం ఎమోషనల్ ఎక్కువగానే ఉంటారు. Actors, we're very delicate. అక్క అక్క ఏంటక్క అమ్మ మళ్ళీ ఒకసారి Actors మేము చాలా delicate ఉంటాం. మామూలుగా వేసుకోలేదు అసలు. So can't. ఓకే, Host చేస్తాను ఛాన్స్ వస్తే. హోస్ట్ Yeah. అంటే నాగార్జున గారిని పక్కన పెట్టేద్దాం అనుకున్నారు? Not at all. Ah. ఎప్పుడుకో మన పెద్దగా అయ్యి ఆ లెవెల్కి పెద్ద- వెళ్ళాక. ఏం మీరు ఇంకా చిన్నపిల్ల అనుకుంటున్నారా మీరు? చెప్పమంటారా మీరు ఎప్పుడు పుట్టారో? ఓకే, Okay. సో ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్? ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్, ఎవ్రీబడీస్ బెస్ట్ ఫ్రెండ్స్. Can't really say one name like that. ఓకే అంటే మోర్ దెన్ బెస్ట్ ఫ్రెండ్స్, వెల్ విషర్స్. ఓకే, Yeah. సో మీకు ఒకవేళ ఇండస్ట్రీలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఏదైనా డెసిషన్ తీసుకోవడానికి హెల్ప్ కావాల్సి వచ్చినా ఎవరి హెల్ప్ తీసుకుంటారు? యాక్చువల్లీ నేను అప్పుడప్పుడు ఐ కీప్ కాలింగ్ మహేంద్ర గారు. ఓకే, యా, మహేంద్ర గారు వాజ్ ద వన్ హూ యాక్చువల్లీ బంగారాజు సెట్ లో నాకు కలిసి నాతో బాగా మాట్లాడి నీలో ఉంది అని చెప్పారు. సో తను నన్ను ఇప్పుడు మేనేజ్ చేయలేకపోయినా గానీ ఈజ్ అ వెరీ స్వీట్ పర్సన్. ఓకే, నేను ఇట్లా ప్రాజెక్ట్స్ మధ్యలో నాకు చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది, కొన్ని చేయాలనిపిస్తుంది కానీ కరెక్టా కాదా అని కాల్ చేసి అడిగితే హీల్ ఆల్వేస్ సే ఎస్, నో, ఆర్ నీ పన్ను చేసుకో, అట్లా తను చెప్తారు, ఏదో ఒకటి చెప్తారు. ఓకే, అండ్ అనుకోకుండా ఎక్కడైనా కనిపించినప్పుడు కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకొని మాట్లాడతారు. Okay. అలా there are good people in the space actually. No wonder I am in good space because of the good space created by them. ఓకే. Yeah. ఆర్జేయింగ్ అయిపోయింది, యాక్టింగ్ అయిపోయింది, ఇంకేమైనా కోణాలు ఉన్నాయా? డైరెక్టరు, డిఓపి, మ్యూజిక్ డైరెక్టరు, మ్యూజిక్ పాటలు పాడటం అట్లాంటివి ఏమైనా? And right now I want to be the actress. అది చేసిన తర్వాత మేబీ ఐ వాంట్ టు డూ సమ్ సోషల్ సర్వీస్. సోషల్ సర్వీస్, Okay. దట్ ఈస్ ఆల్వేస్ దేర్ ఇన్ మీ. యా. అండ్ ఫ్రమ్ మై సైడ్ ఐ వాంట్ టు జస్ట్ టెల్ వన్ థింగ్ మా, ఇదే ఎనర్జీ, ఇదే చలాకీతనం ఇలానే కంటిన్యూ చేయండి. బికాస్ ఒక పాయింట్ ఆఫ్ వచ్చేసరికి ఇండస్ట్రీలో అందరూ ఏంటంటే మారిపోతూ ఉంటారు. కొంచెం స్ట్రిక్ట్ అయిపోవడం, కొంచెం రిజర్వ్డ్ అయిపోవడం. డోంట్ గో దేర్, యూ విల్ బి హియర్. అంటే ఇలానే ఉండండి, బాగుంటది. కొంచెం ఎక్కడుంటే అక్కడ హడావిడి చలాకీగా ఉన్న అమ్మాయిలు ఉంటే కళగా ఉంటది. చాలా మంది చాలా అంటారు, బట్ ఏం పట్టించుకోరు ఇట్లా. ఓకే, ఎస్. సో డ్రీమ్ రోల్ అంటూ ఏదైనా ఉందా? డ్రీమ్ రోల్ అంటే ఐ డోంట్ నో, ఐమ్ మేనిఫెస్టింగ్ సంథింగ్. ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ సే దట్ అవుట్ ఆర్ నాట్. చెప్పండి, పర్లేదు. వద్దులే. చెప్పండి పర్లేదు, నో ప్రాబ్లం. అంటే సమాంతాస్ శాకుంతలం వాజ్ యాక్చువల్లీ వన్ ఆఫ్ మై డ్రీమ్ రోల్స్. ఓ, శాకుంతలం. ఓకే. బికాస్ ఐ యూస్ టు వాచ్ అ సీరియల్ యాజ్ అ చైల్డ్ అండ్ దట్ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ మీ. సో ఓకే, నేను ఎప్పుడు అనుకునేదాన్ని, మన తెలుగులో థ్యాంక్ గాడ్ ఇంతకు ముందు రాలేదు, ఇప్పుడు రాలేదు. సో నేను తొందరగా కొంచెం ఐ హ్యావ్ టు గెట్ దేర్ అండ్ ఐ హ్యావ్ టు ఫైండ్ అ డైరెక్టర్ హూ విల్ డైరెక్ట్ సంథింగ్ లైక్ దిస్ ఫర్ మీ అని అనుకునేదాన్ని. అండ్ దెన్ బూమ్, శాకుంతలం కేమ్. ఓ, ఓకే. అనుకునే గ్యాప్ లో దిస్ కేమ్. సో సమాంత గారు తీసేసుకున్నారు. సో మేబీ సంథింగ్ ఎల్స్. హారర్ జానర్ వస్తే చేస్తారా? హారరా ఇప్పుడు వరకు ట్రై చేయలేదు. ఓకే, యా, ఫర్ షూర్ మనలో ఆ స్కిల్ కూడా ఉంది. హెయిర్ ఫ్లిప్ నేను అన్నం పెడతాను, వద్దు. మనలో స్కిల్ ఉందని ఇప్పుడు దెయ్యాన్ని బయట తీస్తారా? వద్దు, వద్దమ్మా, చాలు. చుట్కీగా చూసి భయపెట్టింది చాలు. రాబోయే కాలంలో కాబోయే దెయ్యం గారు. బట్ బీ బిజీ అండ్ బీ చూజీ. కానీ ఎంత బిజీ అయిపోయినా, ఎంత చూజీ అయిపోయినా మమ్మల్ని మర్చిపోద్దు. మమ్మల్ని కూడా చూస్ చేసుకో. అప్పుడప్పుడు గుర్తు ఆల్వేస్ కీప్ కమింగ్ బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్. ప్రోగ్రెస్ ఉండాలి కదా. ఎస్, డెఫినెట్లీ. Yeah. మళ్ళీ నెక్స్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు
ఓకే వీళ్ళు వచ్చారా ఒక గంట పెట్టుకుంటారు వీళ్ళు అని అనుకోవాలి జనాలు. థ్యాంక్ యూ సో మచ్ Thank you, యోష్న, Anjali. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ సక్సెస్. Yeah. సారీ, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ సక్సెస్. Thank you so much. That means a lot. And this was so much fun. డన్. ఆర్జే మాట్లాడితే ఇలా ఉంటుంది. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. Thank you. ఎస్, సో చుట్కీగా మనల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేస్తారు కాబట్టి ఇప్పుడు మాటలతో కూడా మామూలుగా ఎంటర్టైన్ చేయలేదు పాప. సో ఎస్, మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూతో డెఫినెట్లీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ TFPC, సైనింగ్ ఆఫ్.